అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2వ అధ్యాయము 7వ శ్లోకం తెలుసుకుందాం. జీవితంలో చాలా మందికి సమస్యలు రావడం వల్లే కష్టాలు రావు. సమస్యలు వచ్చినప్పుడు నాకు అన్నీ తెలుసు అనే అహంకారం ఎప్పుడు వస్తుందో అప్పుడే కష్టాలు మొదలవుతాయి. అది కుటుంబ సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఏ సమస్య అయినా సరే చాలా మంది సలహా తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఆ సమస్యని అర్థం చేసుకోకపోయినా, గందరగోళంలో ఉన్నా సరే వాళ్ళంతరికి వాళ్ళే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటారు. కానీ జీవితాన్ని మార్చే గొప్ప లక్షణాల్లో నాకు తెలియదు అని అంగీకరించడం అనేది చాలా గొప్ప లక్షణం. అలాంటి సందర్భాల్లోనే అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పిన మాటలే ఈ 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం. ఇక్కడ ఈ శ్లోకంలో 3వ పాదం ఒకసారి చూడండి. యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే. చేకు ఛావొత్తు రావొత్తు అంటే 3 వ్యంజనాలు వచ్చాయి ఇక్కడ. దాని తర్వాత యా తర్వాత విసర్గ వచ్చింది, కానీ అక్కడ విసర్గ పలకదు. ఎందుకంటే దాని తర్వాత అక్షరము సా వచ్చింది. సా అంటే అక్కడ దంతవ్యస సా అంటారు దాన్ని. సా వచ్చింది కాబట్టి యస్య అని ఒత్తి పలకాలి. సాకు సావొత్తు యావత్తు అన్నట్టు పలకాలి. కాబట్టి యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే అని పలకాలి. ఇక 4వ పాదం చూడండి ఒకసారి. శిష్యస్తేహం అన్నారు. ఇక్కడ 3 అక్షరాలు వచ్చాయి. ఈ అక్షరాలు ఏంటంటే మెలిక షా, మెలిక సా అంటాం మనం తెలుగులో, కానీ ఇక్కడ షా అని పలుకుతాం. కాబట్టి దాన్ని తాళవ్య షా అంటారు. షా అంటాం, షా. ఆ షాని మూర్ధన్య షా అంటాం, సా అంటాం, దంతవ్య సా అంటాం. మన దంతాలు టచ్ అవుతాయి. సా అంటే దంతాలు తగులుతాయి కదా, కాబట్టి సా దంతవ్య సా అంటాం. ఇక్కడ మీకు 1 by 1 3 మెలిక సా వచ్చింది, షా వచ్చింది, సా వచ్చింది. కాబట్టి ఆ 3 డిఫరెన్షియేట్ అనేది కొంచెం క్లియర్గా వినిపించేటట్టు మనం పలకాలి. షా అనేది ఇక్కడ గొంతులోంచి పలుకుతుంది కాబట్టి శిష్యస్తేహం అని పలకాలి. మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం. ఈ శ్లోకంలో అర్జునుడు ఒక మహాయోధుడు లాగా కాకుండా ఒక సాధారణ మనిషిలాగా మాట్లాడుతున్నాడు. మనం గందరగోళ పరిస్థితిలో ఉన్నా, సమస్యల్లో ఇరుక్కొనున్నా, మనం ఆ సమస్యని మనమే పరిష్కరించుకోవాలని అనుకుంటాం, కానీ వేరే వాళ్ళ సలహా తీసుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే సలహా అడిగితే ఎక్కడ తక్కువైపోతామో, లేదా వాళ్ళు మనల్ని అవమానిస్తారేమో అనే భయం కొద్దీ సలహా అడగడం మానేస్తాం. దాన్ని మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించుకుంటాం. అలాగే జీవితంలో మన తప్పుడు నిర్ణయాలతో బతికేస్తూ ఉంటాం. కానీ మనం ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కాలానుగుణంగా మనుషుల మనస్తత్వాల్లో కూడా మార్పులు వచ్చేసాయి. ఇంతకుముందు సలహా అడిగినా, సలహా తీసుకున్నా కూడా పరస్పర గౌరవంతో జరిగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరి జీవితంలో అయినా తమకు తామే నిర్ణయాలు తీసుకోవడం అలవాటు పడిపోయారు. కానీ ఆ కాలంలో సలహా అడిగేవారు శిష్యస్థానంలో, సలహా ఇచ్చేవాళ్ళు గురుస్థానంలో ఉండేవాళ్ళు. ఇద్దరూ పరస్పర గౌరవంతో వ్యవహరించేవాళ్ళు. ఇక్కడ అర్జునుడు చేసింది కూడా అదే. ఏది శ్రేయస్కరమో నాకు అర్థం కావటం లేదు, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాను అని ఒప్పుకున్నాడు శ్రీకృష్ణుడి దగ్గర. అదే అతడి జీవితాన్ని మార్చిన మొదటి అడుగు. ఎప్పుడైనా సరే ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనకు తెలియని దాన్ని తెలియదు అని ఒప్పుకోవడము బలహీనత కాదు, అది జ్ఞానానికి మొదటి మెట్టే అవుతుంది. తన అజ్ఞానాన్ని గుర్తించిన వాడు జ్ఞానానికి దగ్గర అవుతాడు. తనకే ఎక్కువ జ్ఞానం ఉంది అనుకున్నవాడు అజ్ఞానానికి దగ్గర అవుతాడు. అర్జునుడు కూడా అదే చేశాడు. ఓ కృష్ణ, నేను అజ్ఞానిని, జ్ఞాన శూన్యుడను అని ఒప్పుకున్నాడు. నాకు ధర్మం ఏదో అధర్మం ఏదో అర్థం కావటం లేదు, కాబట్టి నాకు దారి చూపించు, నీ శిష్యుడుగా నన్ను అంగీకరించి నాకు దారి చూపించు అంటూ ప్రాధేయపడ్డాడు. ఇక్కడ ఈ శ్లోకంలో కార్పణ్య దోషము అని వాడడం జరిగింది. కార్పణ్య దోషము అంటే అజ్ఞానము, జ్ఞాన రాహిత్యము, దాన్ని కార్పణ్య దోషము అంటారు. మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడు తన బాధనంతా చెప్పుకుంటూ వచ్చాడు. తనకి తెలిసిన విషయాలన్నీ శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు అర్జునుడు ధర్మం ఇదే కదా, కాబట్టి మనం ఇదే కదా చేయాల్సింది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మతోటే చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ మౌనమే వహించాడు. కానీ అర్జునుడు కూడా మహానుభావుడే కదా, కాబట్టి తన అజ్ఞానాన్ని వెంటనే పసిగట్టాడు. గుర్తించి శ్రీకృష్ణ పరమాత్మ శరణుజొచ్చాడు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో మొత్తము
అర్జునుడి ఉపన్యాసమే సరిపోయింది. శ్రీకృష్ణుడికే ఉపన్యాసం చేశాడు. ఇది ఇలా చేయాలి అనుకుంటూ ఉపన్యాసం చేశాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. దానికి అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడొచ్చు, కానీ అది సమయం కాదు అని గ్రహించాడు. ఇప్పుడు అర్జునుడు దిగి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను శరణుజొచ్చాడు. శరణాగతి ఒక్కటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నన్ను గట్టెక్కిచ్చేది అని భావించాడు. అందుకని శిష్య భావాన్ని స్వీకరించాడు. ఎప్పుడైనా సరే శిష్యుడు ఎంత వినయంతో ఉంటాడో గురువు అంత ప్రేమతోటి ఉంటాడు. గు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించేది. అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. కాబట్టి శిష్యుడు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడో గురువు అంత అభిమానంతో ప్రేమతో శిష్యుని యందు ఉంటాడనమాట. కాబట్టి అర్జునుడు శరణాగతి ద్వారా తనని తాను ఆత్మార్పణ చేసుకున్నాడు, శిష్య భావాన్ని పొందాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా గురు ధర్మాన్ని పాలించాడు. అర్జునుడికి చక్కటి ఆధ్యాత్మిక బోధ చేశాడు. ఒకవేళ అర్జునుడు శిష్య స్థానాన్ని ఆశ్రయించకపోతే శ్రీకృష్ణ పరమాత్మ గురుస్థానాన్ని ఆశ్రయించేవాడు కాదేమో. అలాంటప్పుడు మనకి గీత కూడా లభించేది కాదేమో. కాబట్టి ఒక రకంగా అర్జునుడు ఈ లోకానికి గొప్ప మహోపకారమే చేశాడు అని చెప్పాలి. మనిషికి ప్రతి ఒక్కరికి కూడా వాస్తవానికి నిర్మలమైనటువంటి స్వభావమే ఉంటుంది. అది ప్రకృతి దోషాల చేత చుట్టబడిపోయి మలినమైపోతుంది, కల్మషమైపోతుంది. అంటే ఉదాహరణకి కొంతమంది కామదోషము, కొంతమంది క్రోధ దోషము, కొంతమంది అహంకార దోషము, కొంతమందికి అసూయ దోషము. ఇలా అన్ని దోషాలే. మనిషికి ఉండేటువంటి దుర్మార్గపు లక్షణాలన్నీ కూడా దోషాలే. వాస్తవానికి మనిషి నిర్మలమైన మనిషి అయినగా ఉన్నప్పటికీ కూడా ఈ దోషాల చేత చుట్టబడిపోయి ఉంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనిషికి ప్రకృతి నుంచి వస్తాయి. కాబట్టి మనిషి అజ్ఞానంలోకి నెట్టబడతాడు. అదే విధంగా అర్జునుడు కూడా ఇక్కడ కార్పణ్య దోషం చేత చుట్టబడి ఉన్నాడు. ఏంటి? కరుణ, నా వాళ్ళు అన్న బాధ, నా వాళ్ళన్న మమకారము, దాని చేత చుట్టబడిపోయి ఉన్నాడు. కానీ అర్జునుడు మహానుభావుడే కాబట్టి అతను తన దోషాన్ని వెంటనే గ్రహించాడు. దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా మార్గాన్ని అన్వేషించాడు. అందుకే గురువును ఆశ్రయించాడు. ఆ గురువు ఎవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్మే. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మకు పాదాక్రాంతుడైపోయాడు. నా అహంకారాన్ని పారద్రోలమని అర్థించాడు. ఈ అహంకార భావాన్ని, మమకార భావాన్ని దూరం చేసి నన్ను ఈ సంసార సాగరాన్ని దాటించమని ప్రార్థించాడు. ఎవరైతే తమ అజ్ఞానాన్ని, దోషాలను గుర్తించి భగవంతుణ్ణి శరణుజొచ్చుతారో వారు ఈ సంసార సాగరం నుంచి ఎటువంటి కష్టం లేకుండా బయటపడగలుగుతారు. సంసార సాగరం నుంచి బయటపడ్డము అంటే ఇటువంటి అజ్ఞానము, అహంకారము, మమకారము, దోషాల నుంచి బయటపడి ఇటువంటి సంసార సాగరంలో బంధీలం కాకుండా చేయడం. ఎప్పుడైతే మనిషి బంధాల్లో చిక్కుకోడో ధర్మం కనపడుతున్నప్పుడు, బంధాల్లో చిక్కుకున్న వాడికి, మమకారంలో ఇరుక్కున్న వాడికి ధర్మం కనపడదు, సత్యం కనపడదు. అదే అజ్ఞానము. జ్ఞానం పొందడానికి మొదటి అర్హత నాకు అన్ని తెలుసు అనుకోవడం కాదు, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉంది అని గుర్తించడం. ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా ఎంతో కొంత జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాన్ని తెలుసుకున్నారని అనుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.